రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగులకై నిర్వహిస్తున్నటువంటి రాజీవ్ యువ వికాసం పథకాన్ని బీసీ సంఘం ద్వారా స్వాగతిస్తున్నామని బీసీ సంఘం రాష్ట్ర యువజన కార్యదర్శి తెలుగునాడు స్టూడెంట్ యూనియన్ పుట్ట భాస్కర్ బాన్స్వాడ పట్టణ కేంద్రంలో పత్రికా సమావేశం నిర్వహించి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పథకంలో నిజమైన అర్హులకే రుణాలను ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిందని, అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రభుత్వ అధికారులైన జిల్లాల కలెక్టర్లకు, మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంపీడీఓ, ఎంఆర్ఓలకు ఇవ్వాలని వివరిస్తూ ప్రజాప్రతినిధులను ఇందులో భాగం చేయకూడదని బీసీ సంఘం తరపున ప్రభుత్వానికి కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయిలు, శ్రీకాంత్, నందు, సోమేష్, నిఖిల్, బాలు, సాయి తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రజాప్రతినిధుల చేతిలో పెడితే వాళ్ళ అనుచరులకి, వాళ్ళకి తెలిసిన వారికి, వాళ్ళకి మాత్రమే ఇచ్చుకుంటారు. మళ్ళీ నిరుద్యోగ సమస్యకి అట్నే ఉంటుంది. మళ్ళీ దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యతిరేకంగా వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం పునరాలోచిస్తే బాగుంటుంది. నిరుద్యోగులకి నిజమైన అర్హులకు వెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వం పైన సానుకూలంగా ఉంటారు. అలా కాకుండా మళ్ళీ వాళ్ళకే ఇచ్చి, ఎందుకంటే గత ప్రభుత్వం ఇదే తప్పు చేసింది. అంటే ఉన్న పథకాలన్నీ కూడా ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి, అందరికి వాళ్ళకే ఇచ్చుకున్నారు. అట్లా ఇంకో విషయం ఏంటంటే, పోయిన ప్రభుత్వంలో ఎవరైతే లబ్ధి పొందిరో వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ను వర్తింపజేయదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు గత సంవత్సరాల నుంచి కూడా ఎన్నో స్కీమ్స్ పొంది ఉన్నారు. మళ్ళీ ఈ యొక్క సంవత్సరం మళ్ళీ వాళ్ళకే ఇస్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తారంటే కలెక్టర్ గారు, అలాగే ఎంపీడీఓ, మండల స్థాయిలో ఎంపీడీఓలు, విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా అంటే నిజంగా అర్హులు ఎవరున్నారు, ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒకసారి మళ్ళీ స్కూటీని నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా చూస్తే బాగుంటుంది. ఒకవేళ అలా కాకుండా మేము ఖచ్చితంగా అంటే ఎమ్మెల్యేనే నిర్ణయిస్తామంటే నిర్ణయించుకుని మాకు బాధ లేదు. కానీ ఖచ్చితంగా తప్పు చేస్తే మాత్రం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము ఖచ్చితంగా దీన్ని బయట పెడతాం, బయట తీస్తాం. నిజంగా అర్హులకు అందకపోతే మాత్రం మేము ఫైట్ చేస్తాం. అది నా బాధ్యత. నేను స్వతంత్ర అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా అది నా బాధ్యత. ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తాను దీని మీద. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.